ఎంత చదువు చదివి ఎన్ని విన్ననుగాని హీనుడవగుణం మానలేడు. ఎంత చదువు చదివి ఎన్ని విన్ననుగాని హీనుడవగుణం మానలేడు. బొగ్గు పాలకడుగా పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా. పాలు తీసుకొని ఆ బొగ్గునంతా కడిగినా కూడా అదేం తెల్లగా కాదు, ఆ బొగ్గు నల్లగానే ఉంటుంది. అదేవిధంగా ఎంత చదువు చదువుకున్నప్పటికీ కూడా హీనుడికి ఉండేటువంటి అవలక్షణాలు ఎల్లకాలం అలాగే ఉంటాయి. ఈ తరానికి మనం వాటిని కొన్ని చూసుకుంటే, మనిషి చనిపోయి బాధలో ఉండి డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్తే అక్కడ లంచాలు తీసుకుంటున్నారు, వాళ్ళు హీనులే. ఆఫీసుల్లో చూసుకుంటే పనిచేసే సామర్థ్యం ఉండి పని చేయకుండా సరిగా తప్పించుకుని తిరిగేవాళ్ళు, వాళ్ళని హీనులు అనొచ్చు. ఈ తోపుడు బండ్ల దగ్గర నుంచి, మార్కెట్ దగ్గర నుంచి వాళ్ళ మీద కొంతమంది పెత్తనం చలాయించి ఓ పుచ్చకాయ తీసుకపో, నువ్వు మామిడి పండ్లు తీసుకపో, నువ్వు బెదిరించి భయపెట్టి చేసేవాళ్ళు ఒక కేటగిరీ ఉన్నారు, వాళ్ళని హీనుడు అనొచ్చు. సో ఈ అవినీతి లంచాలు టోటల్గా వాళ్ళంతా కూడా హీనుల కిందకే వస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మొన్న రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 16-17 మంది చనిపోయారు, చిన్నపిల్లలు కూడా చనిపోయారు. వేరే దేశంలో అయితే వాడిని ఎప్పుడూ కాల్ చేసి ఉండేవాడు, మన దేశంలో కాబట్టి ఇంకా దాచిపెట్టుకొని ఉన్నారు. కానీ దాదాపు 150 కుటుంబాలకు ఏమో పాలు పోస్తాడు వాడు, ఏదేదో కలిపాడు, ఏం కలిపాడు కూడా సరిగ్గా చెప్పట్లేదు. అది కూడా మొత్తానికి డబ్బు సంబంధమైన అత్యాశ, మోసం. కొంతమంది అడిగారు పాపం, ఏంటి పాలు చేదుగా ఉన్నాయని. అవునమ్మా రేపటి నుంచి బాగుంటాయిలే అని చెప్పేసి పోయాడు వాడు. అన్యాయంగా బిడ్డలు చనిపోయినారు. ఇంకా సరే, ఇక ఈ తిరుమల లడ్డు, దాని మీద గలబాలు, ఈ అవినీతులు, పరకామంలో వాడు కేజీలు బంగారం చేసుకుపోయాడు ఒకడు, వాడి చేత కొన్ని గ్రాములు కట్టించి వాళ్ళు పంచుకొని వదిలేశారు. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఆ ఊదేది ఉంటుంది, మందు తాగితే ఊదాడు, మందు తాగాడు, వాడిని వదిలాడు, 1000 తీసుకొని వాడిని వదిలాడు. వాడు తీసుకపోయి ఇంకో దానికి గుద్దాడు, బస్సుకు గుద్దాడు, 40 మంది చనిపోయినారు. అంతే మరి, వాడు హీనుడు. అందరికంటే మరీ హీనుడు ఎవరంటే, భార్య బాగా సంసారపక్షంగా ఆరోగ్యంగా భార్య ఉండి, చక్కగా పిల్లలుండి, అటువంటి వాడు పరాయి స్త్రీతో వెళ్ళిపోవడం కానీ, పరాయి స్త్రీని పెళ్లి చేసుకోవడం కానీ, వాడు అందరికంటే అత్యంత నీచాతి నీచుడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది లిస్టు. ఓకే, నమస్కారం, బాయ్.